హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్. జాను, ఇంతసేపు తన పక్కనే కదా ఉన్నావు? అదే నీ బాస్, అతనే నా హస్బెండ్. ఇప్పుడు వెళ్ళి పలకరించు. అలాగే నన్ను బాగా చూసుకోమని చెప్తానన్నావు కదా, వెళ్ళి చెప్పు అని అంటుంది. ప్రియా ఆ మాటతో షాక్ అయి, ఏంటి, నీకు మ్యారేజ్ అయింది రామ్ సార్తోనా అని గట్టిగా అంటుంది. దానికి జాను, ఆ సార్తోనే నన్ను పెళ్లి చేసుకుంది. పరిచయం చేస్తా. ఇందాక చాలా ముచ్చట పడ్డావు కదా పరిచయం చేయమని, ఇప్పుడు చేయన పరిచయం, లేక నువ్వే చేసుకుంటావా అని అడుగుతుంది జాను. దానికి ప్రియా, బేబీ నాకు ఒక చిన్న డౌట్. అంటే నీకు ఎంగేజ్మెంట్ అయింది సార్తో కాదు కదా, మరి సార్ని ఎలా పెళ్లి చేసుకున్నావు అని అడుగుతుంది. దానికి జాను, నువ్వు నా పెళ్ళికి రాలేదు కదా, అందుకే ఆ సార్ నన్ను పెళ్లి చేసుకునే సీన్ నువ్వు మిస్ అయిపోయావు. ఈ ప్రపంచంలో ఎవరికీ జరిగినంత వింతగా నా పెళ్ళి జరిగిందిలే. నువ్వు మాత్రం ఉండుంటే ఖచ్చితంగా 1 వీక్ కోమాలో ఉండుంటావు అని అంటుంది జాను. దానికి ప్రియా, అంత స్పెషల్గా జరిగిందా నీ పెళ్ళి? అది ఎలా జరిగిందో నాకు చెప్పవా? నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది తెలుసుకోవాలని అని అంటుంది. జాను తన పెళ్ళి ఎలా జరిగిందో ప్రియాకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. జాను చెప్పినంతసేపు షాక్లోనే ఉంటుంది. అంతా చెప్పటం పూర్తి చేసిన జాను ప్రియా వైపు చూస్తే ప్రియా అసలు ఈ లోకంలోనే లేనట్టు ఉంటుంది. తనని కదిపి, ఇప్పుడు చెప్పు, ఎలా జరిగింది నా పెళ్ళి? నీకు కూడా నాలానే అనిపించిందా నా పెళ్ళి జరిగినట్టు ఈ ప్రపంచంలో ఎవరికీ జరిగి ఉండదని? ప్రియా అవునన్నట్టు తల ఊపుతుంది. సరేరా, నీకు మా అత్తయ్యని పరిచయం చేస్తా అని చెప్పి ప్రియాని అభి వాళ్ళమ్మ దగ్గరకు జాను వాళ్ళ అత్తయ్య పక్కన కూర్చొని, తిను మా అత్తయ్య నన్ను చాలా బాగా చూసుకుంటుంది. నేను అన్నం తినకపోయినా బ్రతిమలాడి తినిపిస్తుంది. అందుకే నాకు మా అత్తయ్య అంటే చాలా ఇష్టం అని చెప్పి, అత్తయ్య తను నా బెస్ట్ ఫ్రెండ్ ప్రియా వాళ్ళ అమ్మమ్మ హెల్త్ బాగాలేదని అప్పుడు నా పెళ్ళికి రాలేదు. దాని తర్వాత నాకు తనకి కాంటాక్ట్ సరిగ్గా లేదు, టైం దొరకలేదు, ఇప్పుడు ఇలా కనిపించింది అని చెప్తుంది. ప్రియా జాను వాళ్ళ అత్తయ్య వైపు చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి సైలెంట్గా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది. జాను ప్రియాని చూసి, ఏంటి సైలెంట్గా ఉన్నావు, ఏదో ఒకటి మాట్లాడతావు కదా, మాట్లాడు అని అంటుంది. దానికి ప్రియా, జాను నాకు ఒక చిన్న డౌట్, మరి నన్ను తిట్టకూడదు, ఇప్పుడే నిన్ను ఆంటీని మేడం అని పిలవాలా, లేకపోతే మామూలుగా ఫ్రెండ్లా ఉండాలా? అంటే నువ్వు ఇప్పుడు సార్ వైఫ్ కదా అని అంటుంది. ఆ మాటకి జాను కోపంగా, ఏంటి, నీ ముష్టి జాబ్ కోసం మన ఫ్రెండ్షిప్ని పక్కన పెట్టి మేడం అని పిలుస్తావా? అంతగా ఉంటే ఆ జాబ్ మానే, అంతేగాని ఇలాంటి తిక్క తిక్క మాటలన్నీ నా దగ్గర మాట్లాడకు. చూడత్తయ్య అది ఎలా మాట్లాడుతుంది, ఇప్పుడు చెప్తున్నా గుర్తుపెట్టుకో, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి మాటలంతా నా దగ్గర మాట్లాడొద్దు. నిన్నగాక మొన్న జాయిన్ అయ్యావు నీ జాబ్లో, కానీ నీకు నాకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. ఈ జాబ్ కోసం మన ఫ్రెండ్షిప్ని పక్కన పెట్టి మేడం అని పిలుస్తావా? ఇంకొకసారి నీ నోట్లో నుంచి ఆ మాట వచ్చినా నేనేం చేస్తానో నాకే తెలియదు అని కోపంగా చెప్తుంది జాను. దానికి ప్రియా, సారీ జాను, నేను ఏదో నార్మల్గా అన్నా, దానికి అంత సీరియస్గా తీసుకుంటావు అనుకోలేదు. అయినా నీ గురించి తెలిసి కూడా నేను అలా ఎందుకు పిలుస్తాను చెప్పు? నువ్వు ఎప్పటికీ నా ఫ్రెండ్వే, సరేనా? దీంట్లో ఎలాంటి మార్పు ఉండదు. నేను సరదాగా అలా మాట్లాడాను. నీకు ఇంత కోపం అని తెలిసి ఉంటే అస్సలు అలా మాట్లాడేదాన్ని కాదు అని అంటుంది. అభి తన గురించి తెలిసి కూడా నువ్వు అలా మాట్లాడడం ఏమన్నా బాగుందా? అయినా నువ్వు తనని కానీ మా అమ్మని కానీ మేడం అని పిలవాల్సిన పని లేదు. అలానే ఆఫీస్లో ఉన్నప్పుడు నేను నీ బాస్ కాబట్టి సార్ అని పిలువు. ఇంట్లో మీట్ అయినప్పుడు మనం ఫ్రెండ్స్లానే ఉందాం. ప్రొఫెషనల్ లైఫ్కి ఫ్యామిలీ లైఫ్కి ముడి పెట్టకూడదు. అలానే ఇందాక నువ్వు అన్నావు కదా నీ ఫ్రెండ్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్తా అని, తప్పకుండా తనని జాగ్రత్తగా చూసుకుంటాను. నీకు అలాంటి భయం ఏమీ అక్కర్లేదు అని చెప్తాడు అభి.
దానికి ప్రియా, అయ్యో సార్, నేనేదో క్యాజువల్గా అలా మాట్లాడాను. మీ గురించి నాకు తెలుసు కదా, మీరు తనని బాగా చూసుకుంటారు. నాకు ఆ నమ్మకం ఉంది సార్. తర్వాత ప్రియా జాను పక్కన కూర్చొని తనకి నచ్చ చెప్తూ ఉంటుంది, ఇంకొకసారి అలా మాట్లాడను అని. జాను అలిగి కూర్చోవటం, ప్రియా తనని బ్రతిమలాడటం అదంతా చూస్తున్న అభికి ఆ నిమిషం జాను చాలా కొత్తగా కనిపిస్తుంది. తనలో ఇంతవరకు అంత అల్లరి చూడలేదు. ఆ దృశ్యాన్ని చాలా అబ్బురంగా చూస్తూ ఉంటాడు. తను ఆ ఇంటికి వచ్చినప్పటి నుంచి అభి ఎక్కువగా చూసింది తను బాధపడటం, లేదంటే అభి మీద కోపంగా ఉండటం. ఇవి రెండు ఎన్ని రోజులుగా చూశాడు. కానీ ఇప్పుడు తను అంతగా అల్లరిగా మాట్లాడటం, ఆ క్షణం అభికి జాను చాలా ముద్దొస్తుంది. అభి తనని రెప్పవేయకుండా చూస్తూ ఉంటాడు. జానుకి తనని ఎవరో చూస్తున్నట్టు అనిపించటంతో తల తిప్పి చూస్తుంది. అభి తనని చూస్తూ ఉండటంతో తడబడి వెంటనే చూపు తిప్పేస్తుంది. అది చూసిన అభి చిన్నగా నవ్వుతాడు. అప్పటినుంచి అక్కడ జరిగేదంతా చూస్తూ ఉన్న వాళ్ళ అమ్మకు మాత్రం అక్కడ అంత జరుగుతూ చూస్తూ ఉంటే కడుపు మండిపోతూ ఉంటుంది. జాను అంత సంతోషంగా ఉండటం వాళ్ళకి అస్సలు ఏమాత్రం నచ్చదు. ఎలాగైనా తనని బాధపెట్టేట్టు చేయాలని అనుకుంటారు. ప్రియా జానుతో మాట్లాడి తర్వాత అభికి కూడా చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ప్రియా వెళ్ళిపోయాక అభి వాళ్ళమ్మ జాను దగ్గరకు వచ్చి, ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావా జాను, నీ ఫ్రెండ్ వచ్చినందుకు అని అడుగుతుంది. జాను, అత్తయ్య చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా రోజుల తర్వాత కనిపించింది. అసలైతే ప్రియా నా లైఫ్లో ప్రతి ఒక్క మూమెంట్లో ఉంది, కానీ నా పెళ్ళికి ఒక్కటే మిస్ అయిపోయింది. ఇప్పుడు ఇలా వచ్చి కనిపించినందుకు నేను చాలా హ్యాపీ అయిపోయాను అని చెప్తుంది. అవునత్తయ్య, మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, కానీ అడగాలనుకుంటున్నాను కానీ మర్చిపోతూనే ఉన్నాను. ఇప్పుడు అడిగితే ఏమనుకోరు కదా అని అంటుంది జాను. దానికి వాళ్ళత్తయ్య, అయ్యో అలా అంటావేంటి జాను, నువ్వు ఏ విషయమైనా అడుగు, నేను ఏమీ అనుకోను అని చెప్తారు. దానికి జాను, అది అత్తయ్య, మీ అబ్బాయి ఇంతకీ ఏం చేస్తుంటారు అంటే, నేను అడిగేది మీ అబ్బాయి ఏం జాబ్ చేస్తుంటారు. ప్రియా తన దగ్గర పిఏగా అంటుంది. అంటే మీకు ఓన్గా కంపెనీ ఉందా, మీ అబ్బాయి అక్కడ సీఈఓనా అని అడుగుతుంది. దానికి వాళ్ళ అత్తయ్య, వచ్చిన ఇన్ని రోజులకైనా నా కొడుకు గురించి తెలుసుకోవాలనుకున్నాం. ఇదైతే మంచి విషయమే. అవును, ఆ కంపెనీ మా ఆయన స్టార్ట్ చేశాడు. ఆయన చనిపోయాక ఇప్పుడు దాన్ని అభి చూసుకుంటూ ఉన్నాడు అని చెప్తుంది. దానికి జాను, అత్తయ్య, అది మావయ్య ఎలా చనిపోయారు, నేను మిమ్మల్ని ఈ విషయం చాలా రోజుల నుంచి అడగాలనుకుంటున్నాను అని అంటుంది. దానికి అత్తయ్య, ఇప్పుడు ఆ విషయం గురించి వదిలే జాను, టైం వచ్చినప్పుడు చెప్తాను. అలానే నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేమిటంటే, ఈరోజు నీకు అభికి ఫస్ట్ నైట్కి ముహూర్తం పెట్టించాను అని చెప్తుంది వాళ్ళ అత్తయ్య. ఆ మాట వినగానే జాను షాక్ అయి, ఏంటత్తయ్యా అని అంటుంది. దానికి వాళ్ళ అత్తయ్య, నువ్వంత భయపడాల్సిన అవసరం లేదు జాను, ఇది ఒక ఆచారం అంతే. ఇలా మీ ఇద్దరు దూరంగా ఉంటే ఒకరి గురించి ఒకరు ఎలా తెలుస్తుంది. అదే ఇద్దరు కలిసి ఒకే గదిలో ఉంటే ఎవరి ఇష్టాలు వాళ్ళకి తెలుస్తాయి కదా. అలానే నీకు ఖచ్చితంగా నేను మాట ఇస్తున్నాను, నీకు ఇష్టం లేకుండా అభి నీ దగ్గరికి కూడా రాడు. ఈ విషయంలో నువ్వు ఎలాంటి భయం పెట్టుకో అవసరం లేదు అని చెప్తుంది. ఇది నేను మీకు ఒకరి గురించి ఒకరికి అభిప్రాయం కలగాలి కదా, అందుకోసం చేస్తున్న చిన్న ప్రయత్నం అంతే. ఇందులో నువ్వు ఇబ్బంది పడేది అంతగా ఏమీ ఉండదు. దానికి జాను, అంటే ఇంక నేను రోజు మీ అబ్బాయితో కలిసి అతని రూమ్లో ఉండాలా, మీ అబ్బాయికి చాలా కోపం వస్తుంది అనుకో, నన్ను ఏం చేస్తారో కూడా నాకు తెలియదు. కాబట్టి నేను మీ అబ్బాయితో కలిసి ఆ రూమ్లో ఉండను అని అంటుంది జాను. దానికి అత్తయ్య,
చూడు ఇప్పుడు కూడా నా కొడుక్కి కోపం అని చెప్తున్నావు. ఇదేనా నువ్వు వాడిని అర్థం చేసుకున్నది? ఆ ఒక్కరోజు నీ మీద కోపం చూపించాడు. తర్వాత ఎప్పుడైనా నీ మీద కోపం చూపించాడా? లేదు కదా! అందుకే నీకు అభి గురించి పూర్తిగా తెలియాలంటే నువ్వు తనతో కలిసి నీ జీవితం గడపాలి. నేను మీ ఇద్దరి కలయిక గురించి చెప్పట్లేదు. ముందు మీరు మంచి స్నేహితుల్లా ఉండండి. మీకు ఒకరి గురించి ఒకరికి అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు మీ జీవితం మొదలు పెట్టండి అని చెప్తుంది జాను వాళ్ళ అత్తయ్య. దానికి జాను, మీరు చెప్తుంటే వినటానికి బాగానే ఉంది అత్తయ్య, కానీ మీ అబ్బాయితో లైఫ్ ఊహించుకుంటేనే చాలా భయంగా ఉంది అని. అలానే మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. నన్ను మీ అబ్బాయి ఏదన్నా అన్నా నేను గట్టిగా అరుస్తాను. మీరు వెంటనే నా దగ్గరకు రావాలి. అలానే అప్పుడు మీరు మీ అబ్బాయికి సపోర్ట్ చేయకూడదు. ఖచ్చితంగా నాకే సపోర్ట్ చేయాలి అని చెప్తుంది జాను. దానికి జాను వాళ్ళ అత్తయ్య, తప్పకుండా అలాంటిది ఏమన్నా జరిగితే ఖచ్చితంగా నేను నీకు సపోర్ట్ చేస్తాను. కానీ నాకు నమ్మకం ఉంది నా అభి మీద. వాడు చిన్న మాట కూడా అనడు. నిన్ను కూడా చూసావు కదా, వల్లి వాళ్ళమ్మ నిన్ను ఒక్క మాట అనగానే వాడికి ఎంత కోపం వచ్చిందో. నువ్వే ఆలోచించి నీకే అర్థమవుతుంది అని చెప్తుంది వాళ్ళ అత్తయ్య. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.